కోసం కసదియ అమ్మగాని కేడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం భూగోళం ఎప్పుడైనా వేల వేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం పిచ్చిలో వీక్సుని చూద్దాం రక్షరం బోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే ఎందుకంత సంతోషం? లవ్ లో ఉన్నప్పుడు అందరూ యాష్ కరేంగే యాష్ కరేంగే. కరెక్టే, లవ్ లో ఉన్నప్పుడు యాష్ కరేంగే అనాలి. కానీ యాష్ అంటే ఎంజాయ్మెంట్ కాదు, యాష్ అంటే బూర్ది. లవ్ లో ఉంటే బూర్దే. ఎందుకు పడతారు లవ్ లో? నన్ను చూసుకోండి, నేను మొన్ననే పడ్డా. మేమందరిద్దరు బయటికి రానికి అయితలేదు తెలుసా. క్షణ క్షణం ఏమైపోద్దో అని భయం అవుతుంది. ఎందుకు? ఏమైంది? ఫోన్. హే ప్రియా, చీ నేను దాంట్లో ఎందుకు డాన్స్ చేస్తా? చెయ్యేందుకు పట్టుకుంటా? నేను ఏదో డాన్స్ చేసా, దూరంగా ఉండి డాన్స్ చేసా. దీన్ని లిమిట్స్ లో పెడుతున్నా, దూరం పెడుతున్నా. అవును, శ్రీముఖి అసిస్టెంట్ కూడా రవి, వాడిని ప్రేమకు పిలుచుకుంటది. అట్లా తెలుసు కదా, ఎవరిని పడితే గోక్తది శ్రీముఖి. నేను అట్లాంటి కాదు. ఒక్క నిమిషం ఆగే. సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు. నా బతికేందుకు ఎట్లా చేస్తున్నావు? కాదు, ఇంత సుస్సు ఎందుకు పోసుకున్నాను? లవ్ చేసాక ప్రతి మగాడు బతుక అంతే కదనే. అసలు బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉంటారా? అలాగే ఉండాలి. ఓ ఇలా ఇలాగా వణుకుతూ భయపడిపోతూ ప్రియా ప్రియా. నీకు అర్థం కావట్లేదే? ఏంటి అర్థం కాకపోయింది? ఏది చేసినా చేయకపోయినా మేము ఆకవుతున్నాం, అది ముళ్ళు అవుతుంది, అది వచ్చి మా మీద పడుతుంది. నిజంగా చెప్పు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ తో అవసరం ఉన్నంత సేపు యూజ్ చేసుకుంటారు, తర్వాత వేస్ట్ అనేస్తారు. అబ్బాయిలు చేసే మేజర్ మిస్టేక్ ఇన్ రిలేషన్షిప్స్ ఏంటి? గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఇంకొక అమ్మాయితో మాట్లాడతారు, ఇంకొక అమ్మాయికి లైన్ వేస్తారు. మీతో కాకుండా ఏ అమ్మాయితోని మాట్లాడద్దా? అవును, నాది అన్నప్పుడు నాది నాది అంతే. అలా అనుకోరు కదా. కానీ మేము, మీరు ఏ అబ్బాయితోనైనా మాట్లాడండి, ఏ అబ్బాయితోనైనా వెళ్ళి కాఫీ తాగండి, మేము అది ఫ్రెండ్షిప్ అనుకుంటామే. అది మా బుద్ధి. ఎన్ని అంటున్నావు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరమే లవర్స్ అనుకో, మనం ఇద్దరమే బయటికి వెళ్తున్నామని అని అనుకో. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా అమ్మాయి నాకంటే కొంచెం అందంగా కనిపిస్తే దాన్ని చూస్తున్నా అనుకో, నాకు దొరికిపోయావు అనుకో, అప్పుడు రే ఏం చేస్తున్నావురా అనేసి అంటే, ఆహా లేదు బేబీ, అదే నన్ను చూసింది ఫస్ట్ అనేసి అంటావు. కానీ మేము ఏదైనా అబ్బాయి చూసినా మాదే తప్పు, చూసావా నువ్వు డ్రెస్ అట్లా వేసుకొచ్చావు కాబట్టి నేను చూస్తున్నాడే, నీదే తప్పు, నీదే అని అంటావు. మేము ప్రొటెక్టివ్, మీరు పొజెసివ్. అమ్మాయిలు పొసెసివ్ గా ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండాలి? మిమ్మల్ని గాలికి వదిలేసే గర్ల్ ఫ్రెండ్ కావాలా మీకు? మిమ్మల్ని గాలికి తిప్పే బాయ్ ఫ్రెండ్ కావాలా మీకు? అదే మన మగవాళ్ళు మావి చిగురులు, నమ్మకు నమ్మకు ఆడాడలోని ప్రేమలని. ఒక్కసారి అబ్బాయిలు అందరూ లేచి అమ్మాయిలకు దండం పెడతాం రా బాబు. నమ్మిన వాడికి చూపెట్టుకుంది నరకాన్ని. మీరొద్దు, మీ ప్రేమలొద్దు, మీ దోమలొద్దు. వెల్కమ్ టు అనదర్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ ఆఫ్ ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. yes, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. లెట్స్ వెల్కమ్ రాంబో రామ్ ప్రసాద్, రచ్చ రవి అండ్ రాకింగ్ రాకేష్. మన అమ్మాయిలకి చాలా ఇష్టమైన వస్తువు అద్దం. అద్దం ముందు కూర్చొని మనం ఎలాంటి పనులు చేస్తుంటామో మనకి అర్థమయ్యేలా వివరించడానికి మనం ముందుకు రాబోతున్నాడు రచ్చ రవి. తమ్ముడు, మన నిజ జీవితంలో జరిగే విషయాన్ని మీకు ఈ రోజు కళ్ళకు చూపించడానికి వచ్చా. అరే ఎవడన్నా ఒక్కడు రండిరా, ఒక్కడు. తమ్ముడు నీ పేరు? సుబ్బారెడ్డి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు తెలుసా?
కాలేజీకి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా రెడీ అవుతావో చూపెట్టరా బాయ్. అయిపోయిందా? రెడీ రెడీ అయిపోయినావా? ఎంత సింపుల్ ఉన్నదిరా బాయ్ మీ కథ. ఇప్పుడు మీకు చూపెట్టబోయే కథ ఏంటిదో తెలుసా? లేడీస్ రెడీ అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో అద్దం ముందుకు వచ్చి రెడీ అవుతుంది, స్నానం చేసి అప్పుడే టవల్ కట్టుకొని వస్తుంది. ఆమె దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం లైఫ్ ఎలా ఉంటుందో. కళ్ళు మూసుకొని అబ్బాయిలు టవల్తో వస్తున్నాడా? ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. టవల్ ఊడిపోయింది. అంతేలే ఆడోళ్ళంతా అంతేలే. దొంగ ఎందుకు చూస్తా బయట ఇలా రెడీ అయిపోయి అలా అద్దం ముందుకు వచ్చింది. చూడు బాగా చూడు ఇలా స్టార్ట్ చేసిందండి. పింపుల్ చూసి ప్రపంచంతో వచ్చినట్టే మమ్మీ నాకు పింపుల్ వచ్చిందండి. నీకు వయసు వచ్చిందే ఒక 1 డే అయిపోయింది. 2 days కు అమ్మ ఇటు కూడా వచ్చింది మమ్మీ. 3 days కు మమ్మీ ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ అంతా నా మీద చేస్తుంది. ఫస్ట్ డే చిన్న క్రీమ్ తీసే కనబడట్లే కవర్ అయింది. అమ్మ ఇక్కడ కూడా ఉంది డల్గా. టాపీతో ఉంటది కదా సిమెంట్ వేసే టాపీతో వేసినట్టు ఎక్కరు వాళ్ళు. మీకు ఒక విషయం చెప్తున్నా, మన పేదరికం పోవాలంటే 2 రోజులు కాస్మెటిక్స్ బంద్ అయితే చాలు. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి సాలే. భారతదేశం పేద దేశం నుంచి ధనవంత దేశం అవుతుంది అమ్మతోడు. అలా చూస్తూ చూస్తూ అమ్మాయికి అద్దం ముందు చూసుకుంటారండి. ఒక వైట్ హెయిర్ కనపడ్డది. దొంగముండి వైట్ హెయిర్స్ నాకెందుకు వస్తాయి? ఈ లేడీస్ తయారయ్యేటప్పుడు ఏమనుకుంటూ ఫీల్ అవుతారు తెలుసా? 100% తమ్ముళ్ళు మీరు జాగ్రత్త వినాలరా. మనకి ఏ ఫీలింగ్ లేదు కాబట్టి ఇట్లా చుట్టూ ఇట్లా అనుకుంటాం, ఇట్లా షర్టుని ఇట్లా అనుకుంటా, జిప్ ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కానీ అమ్మాయిలు మాత్రం ఏమనుకుంటారంటే తయారైన సేపు ప్రపంచంలో ఇది లాస్ట్ రోజు, నా అందమంతా జనాలకు చూపెట్టాలి. మమ్మీ ఏంటమ్మా? ఆమె ప్రేమగానే వస్తుంది. ఈ డ్రెస్ ఎలా ఉందమ్మా? నా బిడ్డకే డ్రెస్ లేకున్నా బాగుంటది. అబ్బాయిలు రెడీ అయ్యేటప్పుడు అంటే జీవితం మొత్తంలో ఎప్పటికైనా నేను అందంగానే కనపడతా అనుకుంటారు. కానీ అమ్మాయిలు జీవితంలో ఒక్కసారైనా అందంగా కనపడకపోతున్నా అని తయారవుతారు. ఎవరు టాపిక్ ఇస్తున్నారు? అబ్బాయికి మెసేజ్ చేయాలంటే అమ్మాయి ఏమని ఆలోచిస్తుంది? ఓకే, ఒక అబ్బాయికి మెసేజ్ చేయాలనుకున్నప్పుడు అమ్మాయి ఏమేమి ఆలోచిస్తుంది? అయితే చిన్న చేంజ్ చేస్తా. ఏంటది? ఇప్పుడు నేను అమ్మాయిలేదు వెళ్ళింది కాబట్టి ఒక అబ్బాయి మెసేజ్ చేస్తే అమ్మాయిలు ఎలా ఉంటారో చూపిస్తా. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అవునే ఆ శ్రీగారు నాకు SMS పంపుతుందంటవా? ఈ శ్వేత క్యాలిక్యులేషన్ ఓకే అయితే వాడు ఇప్పుడు ఖచ్చితంగా SMS చేస్తాడు. కాబట్టి SMS వచ్చింది. ఎలా ఉన్నావురా? ఒక కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఒక SMS ఎలా ఉన్నావురా అని పంపించాడు. నువ్వు ఇప్పుడు రిప్లై ఇచ్చావు అనుకో చాలా చీప్ అయిపోతావు. వాడిని అలా టెన్షన్ పడనివ్వు. ప్రతి అమ్మాయి టెన్షన్ పెట్టాలని చూస్తుంది. ఎవరో టెన్షన్ పడతలేడు ఈ రోజులలో. వాడు అక్కడ ఆరాంసే ఒక SMS అయితే పెట్టిండ్రా బాయ్, వచ్చిందా రిప్లై ఇస్తా, లేకపోతే మనం ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుకుందాం, దాని ఏమున్నది. ప్లీజ్ నేను చేస్తానే. దొంగముండ నువ్వు చేసావంటే నీ సెల్ ని ఇవ్వను. ఇది ఆపుతుంటది. ఒక 1/2 hour అయిపోయింది, 1 hour అయిపోయింది. 1 hour లో ఏంటి వాడు ఇంకా రిప్లై పంపలేదు, ఏంటి వాడు రిప్లై పంపలేదు. ఆగవే, వాడిని టెన్షన్ పెడతా అన్నా, నిన్ను టెన్షన్ పడమన్లా. తక్కువ దాని మొబైల్ తీసుకుపోయి దీని మొబైల్ చూసింది. ఇది వాడితో చాట్ చేస్తుంది. నన్ను సైడ్ చేసి నువ్వు సైడ్ అవ్వదు అనుకున్నావా? నువ్వు మీలాంటి వాళ్ళు ఉండబట్టు ఫ్రెండ్షిప్ కు వాల్యూ లేదు. నీకెవరు పరిచయం చేశారమ్మా? నీలిమ నీకు పరిచయం చేసింది, నువ్వు నాకు పరిచయం చేసినావు. వాడు అందరి వాడు అంతే.
ఎప్పుడెప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్, ఎప్పుడెప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికితే బాగుండా అని అనిపిస్తూ ఉంటుంది. మరి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మన ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నాడు రాకింగ్ రాకేష్. దయచేసి ఆడవాళ్ళకి నాకు ఎటువంటి కోపాద్వేషాలు లేవు. నేను వాళ్ళకి వ్యతిరేకిని, అంతకన్నా కాదు. మీ అందరికి ఆడవాళ్లే టాపిక్ అయిపోతున్నారు. మీ మగవాళ్ళ మీద టాపిక్ లేవా, రావా? బేసిక్ గా మనిషిని కొన్నే వస్తువులు టార్చర్ పెడతాయి, దాని మీదే కంటెంట్ ప్రిపేర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. టార్చర్ పెట్టే ఫస్ట్ విషయం వచ్చేసి మగాళ్ళని ఆడవాళ్ళు. సో అలా వస్తుంది. గ్రహణం పడితే వదిలిపెడుతుందేమో గానీ గర్ల్ ఫ్రెండ్ పట్టుకుంటే మాత్రం జీవితాంతం వదిలిపెట్టదండి. కొటేషన్ మీకు నేను లాస్ట్ ఎండ్ వరకు కూడా గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా ప్లీజ్. ఆడవాళ్ళు సెల్ ఫోన్ లాంటి వాళ్ళు, మగవాళ్ళు అందులో సిమ్ కార్డు లాంటి వాళ్ళు. ఫోన్ అలానే ఉంటాయి కానీ సిమ్ కార్డులే మారుతూ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ ఎంతమంది కరెక్ట్ అంటారు? విషయం ఏంటంటే గర్ల్ ఫ్రెండ్స్ పడేయాలంటే నానా విధాలు కష్టపడుతూ ఉంటాం మనం. ఏనాడు స్నానం చేయనోడు స్నానం చేస్తాం, అద్దం ముందు వినతలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం. ఏమా రెడీయా? రెడీరా? వాడే కదా బండి తీసుకెళ్ళేది, బండి స్టార్ట్ చేసి బస్ స్టాండ్కి వెళ్తాం. అమ్మాయి వస్తూ ఉంటది, ఏమైంది వేళ సుకుమారంగా నడిచొస్తాయంటే దానికి తెలిసి వీడు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడని. అమ్మాయి మాత్రం తలెత్తదు, ఇట్లా చూస్తూ ఉంటది. ఏమే సుజాత, సుజాత వాడు చూస్తున్నాడా? ఏమే చూస్తున్నా, నువ్వు చూడకే, నువ్వు చూడకే. నేను ఎందుకు చూస్తానే, నేను చూడను. ఇక 4వ రోజు అమ్మాయి లైట్ గా స్మైల్ ఇస్తుంది. వెళ్తాం. వెళ్తా ఏంటి 4 రోజుల నుంచి నువ్వు వెంట పడుతున్నావు? ఓకే ఏంటి, ఏం కావాలి నీకు? ఏం లేదు, మీ ఫోన్ నెంబర్ కావాలి. ఫోన్ నెంబర్ అంతే కదా, రాసుకో. 9391364104. రాత్రి 11 తర్వాత ఫోన్ చేయమా, డాడీ ఉంటాడు. బాయ్. ఫోన్ చేస్తాం నైట్ 11ంటికి. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు. ఓకే ఓకే, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ టీవీ చూస్తుంటాను, క్రికెట్ ఆడుతుంటాను. మరి నీ హాబీస్? నాకు అంతే 200 బిల్ వస్తుంది అక్కడికి. చివరి రోజుని చెప్తుంది, నీకో విషయం చెప్పాలి. ఏంటి చెప్పవా? ఫోన్ ఇక్కడ పెడతదా? ఇంకెంత టార్చర్ ఉంటుందో చూద్దాం. మార్నింగ్ ఫోన్ వస్తుంది మనకి, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు రాదు మనకు ఫోన్. 6ంటికి రింగ్ అవుద్ది, పడుకొని ఉంటాం 6ంటికి. పొద్దునే ఫోన్. హలో హలో, ఎప్పుడు చూడు ఐ లవ్ యూ చెప్పేవాడు. కనీసం ఫోన్ చేయగానే ఐ లవ్ చెప్తున్నానే, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ బంగారు. ఆ బుచ్చులా చిచ్చులా ఇక్కడతో ఓకేనా? ఇక్కడతో ఓకే కానే కాదు. ఏంటే అర్జెంట్ గా రమ్మను, ఏమైంది? ఈ రోజు నీకేంటో తెలియకుండానే నన్ను లవ్ చేస్తున్నావు. సో ఈడియట్. ఈ రోజు ఏంటి తెలుసా? ఏంటి ఈ రోజు? ఏంటే నువ్వు నేను కలిసిన ఫస్ట్ డే ఈ రోజే. ఐ లవ్ చెప్పిన ఫస్ట్ డే అని చెప్పేసి ఆ రోజు అయితే ఏ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చాను, అదే పింక్ అదే బ్లూ వేసుకుని వచ్చాను. నువ్వు మాత్రం రెడ్ వైట్ బ్లూ అన్ని వేసుకొని చెప్పు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఇంకా 2వ రోజు 3వ రోజు 4వ రోజు మళ్ళీ ఇంకో రోజు ఫోన్ వస్తుంది. ఏం చెప్పు? సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ, నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ మా నాన్నగారు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంటే నువ్వు రవినే చేసుకోవాలి, రవినే చేసుకోవాలి. ఏం చెప్పారు స్టార్టింగ్ లో? ఆడవాళ్ళు ఫోన్ లాంటి వాళ్ళు, మనం సిమ్ లాంటి వాళ్ళు. వెంటనే నా సిమ్ తీసి వెంటనే రవి సిమ్ కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళం కాదు, సరదా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే ముందే చెప్పాను. నువ్వు చెప్పింది కరెక్ట్ రా, సారీ చెప్పొద్దు. నువ్వు సారీ చెప్పొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కడు కనెక్ట్ అయ్యేది. అబ్బాయిలు ఇలానే ఉంది కదా బయట ప్రపంచం. మేము మగాళ్ళం గొప్పలం అనట్లేదు, మేము కూడా తప్పులు చేస్తున్నాం, కానీ ఎక్కువ తప్పులు అమ్మాయిల ద్వారా ఉన్నాయి. అందరు అలా ఉండరు కదా. యోగిత అలాగే ఉంది బయట అమ్ముతుడు. అందరు అమ్మాయిలు అలా ఉండరు, కొంతమంది మాత్రమే అలా ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి ఇది అంకితం అవుతుంది, అందరికి అంకితం అవ్వదు. ఇది రాకేష్ చేసిన దాంట్లో ఏది రాంగ్ అంటావు నువ్వు?
మీరు ఏం చెప్పారు? ఒకవేళ అమ్మాయి పట్టుకుంటే వదిలేయడం కష్టం అని చెప్పారు. అట్లాంటి తను ఎట్లా వదిలేస్తుంది అంత ఈజీగా? జలగ కూడా పట్టుకుంటది, రక్తం మొత్తం పోయాక వదిలేస్తుంది. నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. నువ్వు ఒప్పుకుంటావా ఇది? అబ్బాయిలు అంటేనే అంత ఎప్పుడు మాట మారుస్తూనే ఉంటారు. మీరు అబ్బాయిలు మారుస్తారు, ఆఫ్టర్ ఆల్ మాటని మారుస్తారు. మా తొక్కలో రాకింగ్ రాకేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిల అబ్బాయిల ఏడుపుల డిఫరెన్స్ ఒకటి చెప్పండి. అది చనిపోయాడు అనుకో, ఫస్ట్ చాలా డిగ్నిటీగా వెళ్తాం మనం. చిన్నప్పుడు నా ముడ్డికి అడిగిండు, పోయిండు. ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్, ఒకటే పుస్తకం, ఒకటే ఖర్చు, ఒకటే మంచి, ఒకటే గర్ల్ ఫ్రెండా? అందుకే మీరు మారనేది. నా ఫ్రెండ్ వాడు ఏరా ఒక్కడు ఎలా పోతావురా ఆ వీడియో సినిమాకి వెళ్ళినట్టు ఇది ఉంటది. అమ్మాయి అయితే ఎలా ఉంటది? చెప్తే చచ్చినావు కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందులో పెట్టి చచ్చినవే. సిచ్యువేషన్ మారింది. గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అబ్బాయిని, బాయ్ ఫ్రెండ్ వదిలేసింది అమ్మాయి. నేను ఎడతలేను, నేను ఎందుకు ఎడతా? మొగోడు నేను పోతే పోయి ఉన్న రోజులన్నీ టార్చర్లు పెట్టింది, కానీ పోయినా నా బ్లాక్ లైట్ తీసుకుపోయింది. అమ్మాయిది ఎలా ఉంటదంటే, అమ్మాయి మంద ఇది బ్రీజర్స్ అవుతున్నారా? బ్రీజర్ అంటే విస్కీ. ఆడవాళ్ళు బాధపడే విధానం ఎలా ఉంటదంటే, చున్నీ ఉంటది కదా, నేనేం తక్కువ చేస్తున్నా 7కి రమ్మంటే నేను 6కే వెళ్ళేవాడిని. వాడు ఐస్ క్రీమ్ తింటావా అంటే వద్దు భోజనం చేద్దామని చెప్పి ఖర్చులు మిగిల్చేవాడిని. జీవితంలో నేను కోరుకునే ఆఖరి కోరిక, నిన్ను సావ దొబ్బే గర్ల్ ఫ్రెండ్ రావాలి. ఏ శాపనార్థాలను పెట్టు, అలాంటి పెట్టకే. అలాంటిదే వస్తుంది పో. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫాదర్ అంటే గుర్తొచ్చేది మన ప్రకాష్ రాజ్ గారు, బొమ్మరిల్లు ఫాదర్. సో ఫాదర్స్ గురించి మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు రామ్ ప్రసాద్. వెల్కమ్ టు ఫాదర్ షో పట్టా. అమ్మాయిలు మీ అందరి కోసం మంచి 3 డైలాగులు చెప్తాను, 3 విషయాలు చెప్తానండి. 3 విషయాలు గుర్తు పెట్టుకున్న తర్వాత అబ్బాయిలతో మాట్లాడండి, దాని తిరిగి అబ్బాయిలను కౌంటర్ చేస్తే నాకు చెప్పండి, నేను చెప్పుకుంటాను. ఎన్ని అన్నా చెప్పు, నవ్వించలేదనుకో కొడతారా రే నేను. 3 విషయాల తర్వాత నేను నవ్విస్తాను, ఓకేనా? చూడండి, అమ్మాయిలు సముద్రం లాంటి వాళ్ళండి. ఏదో వెళ్ళి నించును అని చెప్పి కాలు దగ్గరికి వచ్చి వస్తున్నానంటే కాలు దగ్గరికి వచ్చాను కదా, తోలు తీసేస్తే తర్వాత సునామీ లాక్కెళ్ళిపోతాను లోపలికి. అదేరా అమ్మాయితోని సునామీతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారా? తాళి కట్టేటప్పుడు తల దించుకుంటారా, కేవలం మన పెద్దలందరూ ఉన్నారని, అర్థమైందా? తేడా వస్తే తలలు తీసేస్తారు. అలా తాళి కట్టేటప్పుడు తల ఉంచుతుందేమో, కానీ మగాడు ఒంగుతున్నాడా? ఒక్క విషయాన్ని కాంప్రమైజ్ అంటారా, 9 నెలలు మన కన్ని పెంచి పోషించిన డెలివరీ. ఒక్క విషయం చెప్పరా, ఆడవాళ్ళు గ్రేట్. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఆడవాళ్ళు గొప్పలు కాదు, మగవాళ్ళు గొప్పలు కాదు, ఇద్దరు కలిస్తేనే బాగా మంచి పొజిషన్ లో ఉంటామండి. ఈ రోజు ఈ పొజిషన్ లో గల కారణం మా అమ్మ. ఎంత మంచి డ్రెస్ చేసుకున్నాను దాని కారణం మా అమ్మ నాన్నండి. నాకు మాత్రం మా నాన్న అంటే చాలా 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 ఇష్టం అండి. ఎందుకు తెలుసా, మా నాన్నకే శాలరీ వస్తుందండి. చూసావా నిజ స్వరూపం? అది యోగిత. ఓ మహాకవి ఫ్యామిలీ గురించి పెద్ద మాట్లాడాడు, ఏమన్నా తెలుసండి, నాకు గుర్తులేదు, బట్ నేనంటే వినండి. నాన్న బ్యాంక్ లాంటి వాడండి, అమ్మ ఏటీఎం కార్డు లాంటిదండి. అమ్మని గోకితేనే డబ్బులు వస్తాయండి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఇలా డబ్బులు కావాలంటే నాన్నకెళ్ళి పాప ఏదో చదువుకుంటాడు టాప అని చెప్పేసి అమ్మ తీసుకు డబ్బులు ఇస్తే మనం అలా పట్టుకెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి మనం తాగేస్తామండి. సో మన రియల్ లైఫ్ లో మనకి ఫస్ట్ హీరో తెలుసండి మన నాన్న అండి, అవునా కదండి?
ఎందుకు మా నాన్న హీరోతో పోల్చారంటే హీరో ఏం చేస్తాడండి, డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, ఫైట్ చేస్తాడు, యాక్ట్ చేస్తాడు. సేమ్ ఇవే మన లైఫ్ లో కూడా జరుగుతుంటాయి. నాన్న కూడా బాగా యాక్ట్ చేస్తాడు, ఎప్పుడు అమ్మనే ఎంత అందంగా ఉన్నామని చెప్తాడు, జీవితం అంతా యాక్ట్ చేస్తుంటాడు బాగున్నామని చెప్పి. పాట పాడతాడు, మన స్కూల్ ఫీజు కట్టడం ఏ వేలం పాట పాడటం లేకపోతే చీటీ పాట పాడటం, అవునా? ఫైట్ చేస్తాడు, అమ్మతో రోజు మంతా వచ్చిన తర్వాత. సో మన రియల్ లైఫ్ లో మన ఫస్ట్ హీరో అంటే మన నాన్నేనండి. మన సాధారణంగా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు అందరూ వస్తారు, మనకు తెలుసుకండి. చుట్టాలతో మనం ఎందుకంటే ఎక్కువ ఆడుతుంటాం, వెళ్ళే ముందు చేతిలో 10-20 పెడతారని సంతోషం చిన్నప్పుడు, అవునా కదా? అందరికి ఆ డబ్బులు తీసుకొని జోబులో పెట్టుకుంటామాట. నాన్న వస్తారు, నాన్న రాంప్రసాద్, డాడీ బాబాయ్ ఎంత ఇచ్చారు? 100 రూపాయలు ఇచ్చారు. పిన్ను 50 రూపాయలు ఇచ్చారు. పెదనాన్న 500 ఇచ్చారు. అవును, ఏ డబ్బులన్నీ నాకు ఇచ్చినాను. అదేంటన్నా నీ అబ్బాయి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 పిల్లలకి ఇవ్వాలి కదా మళ్ళీ నేను. నా బర్త్డే వచ్చిందండి, కేక్ కట్ అయింది, అందరూ హ్యాపీ గిఫ్ట్, అందరు గిఫ్ట్లు ఇచ్చారు. మా నాన్న దగ్గరికి వచ్చి, నాన్న రాంప్రసాద్ నీకు ఏ గిఫ్ట్ కావాలన్నా, నాన్న నాకు గిఫ్ట్ కావాలని చెప్పి మా నాన్న చెవులు చెప్పా. చెప్తే వచ్చి ఇప్పుడు వద్దు అన్నాడు. నాన్న గిఫ్ట్ కావాలన్నా వద్దు అన్నారు. మా అమ్మాయి వచ్చి ఏంటండి బాబు గిఫ్ట్ అడితే ఎవరేంటి అని చెప్పేసి అన్నారు. సరే మా నాన్న గిఫ్ట్ కోసం బయటకు వెళ్ళాడు, వచ్చాడు, గిఫ్ట్ పట్టుకొచ్చండి. మా నాన్న గిఫ్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు రోజు మమ్మీ నాకు గొడవలు అవుతున్నాయండి. ఎందుకంటే నేను ఏ గిఫ్ట్ అడిగింది సార్, నాన్న నాకు కొత్త మమ్మీ కావాలన్నా. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? మగధీర డైలాగ్ ని ఇద్దరు బట్టలు ఉత్తుకునేటోళ్ళు చెప్తే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు మగధీర క్యారెక్టర్ లో రామచంద్ర గా నేను చేస్తున్నానండి, అటుపక్క షేర్ ఖాన్ శ్రీహర్ క్యారెక్టర్ నుంచి మన రవి చేస్తున్నానండి, కాజల్ గా శ్రీముఖి రాంప్రసాద్ శ్రీముఖి బట్టల్ని ఉతికిస్తానని వీడికి మాట ఇచ్చా. దాని బట్టల్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడే నిన్ను నీ ప్రాణాలతో వదిలేస్తా. రే రవి, ముందు నీ బట్టలు ఒంటి మీద తీసుకొచ్చి నాకు అప్పగిచ్చు, నిన్ను నీ కంటెషన్ బట్టల్ని వదిలేస్తా. నీ ఒంట్లో పౌరుషం ఉంటే నా మనుషుల్ని బాగా మాసిన బట్టలు ఎంచుకుని మరి పంపుకోరా రవి, చూపిస్తా. వాళ్ళ బట్టల చెమట కప్పు చూస్తే సగం చస్తావురా. ఒక్కొక్క జత కాదు రవి, 100 జతలు ఒకేసారి పంపించు. మాటల్లో పౌరుషం కాదురా, ఉతికి చూపిరా. ఎవరాని సోపు 2 ఇస్తే తుక్కుంటా. 1 2 10 గుర్తుకోండ్రా. 95 చాలా రవి, ఇంకో 100 జతలు పంపిస్తావా? నేను కన్నెర్ర చేస్తే నా బట్టలు కూడా ఉతికించే రాజ్యాలను చూసా, కానీ ప్రాణం పోతుండగా గుండె చీరుతుండగా శ్రీముఖి చెమట బట్టలు ఉతికావే. నేను నా సైన్యం నీ కాళ్ళ కింద ఉన్నావు రాంప్రసాద్. ఆ సూర్యుడు నువ్వు కింద పడిపోతుంటే ఇంకా బతుకలు ఉతకలేవని నవ్వుతున్నాడు రా. ఆ సూర్యుడికి తెలియదురా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న జనాల బట్టలన్నీ ఉతుకుతావని. మళ్ళీ ఉతుకుతావురా రాంప్రసాద్, మళ్ళీ ఉతుకుతావురా, నువ్వు మళ్ళీ ఉతుకుతావా? Okay, so see you tomorrow. Bye-bye. Good night. ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో లేనిది. డ్రెస్సింగ్ సెన్స్. ఆ కాలంలో ఎట్లుండే? హాఫ్ సారీస్. ఇప్పుడు ఏవయ్యా మీ కుక్క కరుస్తుందని చెప్పి అడిగాడు, కరవసారా అన్నాడు. కానీ ఆ కుక్క మాత్రం పట్టుకొని పిక్క లాగేసి మొక్కలన్నీ ఓడగొట్టేసి, ఒరే దరిద్రుడా కరవదని చెప్పావు కదరా అన్నాడు. మా కుక్క కరవదు సార్, ఇది మా కుక్క కాదు పక్కింటోడు కుక్క అన్నాడు. ఏమండి
బియ్యం తీసుకున్నానండి, కడుగుతున్నాను. అవునండి, బియ్యాన్ని సర్ఫ్తో కడిగనా సోప్తో కడిగనా? ఫస్ట్ జోక్ ఏంటంటే నేను లవర్ గురించి మాట్లాడు. ఈ ఏజ్ లో నీకెందుకు? ఏయ్, నా ఏజ్ ఎంతరా? ఇక్కడ చెప్పొద్దాగా. నేను మేడం ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ తెలుసా? ఓకే, గెస్ చేయండి. మేడం గారి వయసు ఎంత గెస్ చేయండి? స్వీట్ 60. సుధా, ఇది గెస్ కాదు, గ్యాస్. పాతకాలంలో అమ్మాయిలు ఎలా ఉండేవాళ్ళు? కొబ్బరి బొండంలా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు? కోకా కోలా అలా ఉంటున్నారు. ఓహో, ఇది డ్రింకే అది డ్రింకే, లోపల ఏముంటుందో తెలియదు కొట్టినంత వరకు. ఇది లోపల ఏముందో మొత్తం బయటకే కనబడిపోతా ఉంటుంది.